ఒక రాజు. ఆ రాజు ఏంటంటే అరణ్యాలకి వేట కోసం వెళ్తాడు. అతనికి ఆల్రెడీ భార్య పిల్లలు ఉంటారు. అయితే ఆ అరణ్యంకి వెళ్తే అక్కడ ఒక అందమైన స్త్రీని చూస్తాడు. ఆ అందమైన స్త్రీని చూసి ఈమె నా జీవితంలో ఉంటే బాగుంటుంది అని ఆవిడ్ని ఒప్పించి పెళ్ళాడి కొంతకాలం ఆవిడతో సంసారం చేస్తాడు. ఈవిడికి కూడా పిల్లలు కలుగుతారు, 2 పిల్లలు. అయితే రాజు ఎక్కువ కాలం అడవిలో ఉండలేడు కదా. అయితే అక్కడ కొద్ది రోజులకి నేను రాజ్యం వదిలేసి వచ్చాను, నేను వెళ్ళాలి అనేసి వెళ్తాడు రాజు. అయితే నేను నీకు ఇంట్లో అందరు చెప్పి మళ్ళీ నీకు వచ్చి తీసుకొని వెళ్తానని చెప్తాడు. ఓకే, ఆమె కూడా సరే అంది. అయితే రాజు ఇంటికి వెళ్ళాడు. వెళ్ళాక మరి చెప్పాలనిపించలే. ఎందుకు చెప్తే ఎక్కడ మొదటి భార్య నో అంటుంది అని భయపడి చెప్పలేదు కొంతకాలం. అలా కొంతకాలం గడిచిపోయింది. ఆవిడ రోజుకొక లేఖ, అప్పట్లో పావురాలకి లేఖలు రాసి పెట్టి పంపించేవాళ్ళు. ఆ లేఖలు పంపిస్తే చదివేవాడు, కానీ దానికి ఉత్తరం అనేది మరొకటి ఇచ్చేవాడు కాదు. కొన్నాళ్ళకి వాళ్ళ పెద్దలకు చెప్పాడు, ఇలా నేను జరిగింది నా జీవితంలో అంటే వాళ్ళు ఒప్పుకోలేకపోయేసరికి ఇప్పుడు రిటర్న్గా నేను ఉత్తరం రాసిన తనకి ఏం అర్థం అవుతుందని మరి ఆవిడ రాయడమే, ఇతను మరి ఉత్తరాలు రాసేవాడు కాదు. తన భార్యకి చెప్తే నేను ఉండాలా తను ఉండాలి నిర్ణయించుకొని చెప్తుంది మొదటి భార్య. సరే అంటాడు, నువ్వే ఉండాలి, తను లేకపోయినా పర్వాలేదు అని తను సైలెంట్ అయిపోతాడు. అయితే కొంతకాలానికి ఏదైతే అరణ్య సౌందర్యమైన స్త్రీ ఉంటుందో ఆవిడ మరి ఎంత లేఖలు రాసినా నాకు ఒక్క లేఖ కూడా రావడం లేదు అని కొంతకాలం ఏడ్చింది, మరి కొంతకాలం బాధపడింది, మరి కొంతకాలం వస్తాడేమో అని ఎదురు చూసింది. ఇంకా రాకపోయేసరికి ఇక తనంతట తాను మౌనం వహించడం మొదలుపెట్టింది. తన జీవితం తన పిల్లలతో ఉండడం సాగింది. కొంతకాలం రాజు అనిపించింది రాజుకి, అరే నాకు ఎప్పుడు ఉత్తరాలు రాసేది, ఇప్పుడు కనీసం ఒక ఉత్తరం కూడా రాయదు, ఏమైంది, తనకి వేరొకడు ఏమైనా దొరికిపోయాడా, నన్ను వదిలేసిందా అని రాజు అనుకుంటాడు. అది అనుకోవడంతోనే కాకుండా తనకు తెలిసిన మిత్రులకు చెప్పుకుంటాడు తన బాధ. నా భార్య నాకు ఇలాగా ఏమీ చేయదు, లేఖలు రాయదు అని. అంటే దీన్నే అంటారు పచ్చకామర్ల వాడు లోకమంత పచ్చగా అనేసి. ఎప్పుడైనా సరే జవాబు ఇవ్వకపోతే ఎంత ప్రేమించిన ఆడదైనా కన్న తల్లిదండ్రులైనా ఏదే బంధమైనా సరే ఒక దారి అయినా సరే నడుస్తూ ఉంటేనే అక్కడ దారి అనేది ఏర్పడుతుంది. అక్కడ నడవకపోతే దారి అనేది ఏర్పడదు. మనకి చుట్టూ కూడా ఎంతోమంది బంధువులు ఉంటారు, కానీ మనం అది వెళ్ళు వస్తుంటే అది బంధుత్వాలు ఉంటాయి. తర్వాత రాకపోవడం తగ్గించేస్తే బంధుత్వాలు తగ్గిపోతాయి. అలాగే భార్యాభర్తలు ఎంత ప్రేమ ఉన్నా సరే అది వ్యక్తపరచినప్పుడు, వాళ్ళకి టైం ఇవ్వనప్పుడు, వాళ్ళకంటూ ఒక విలువ ఇవ్వనప్పుడు ఎంత ప్రేమ ఉన్నా సరే దూరాలు అయిపోతాయి. ఒక భార్య భర్తకి దూరంగా ఉందంటే అర్థము మరొకరితో వెళ్ళిపోవాల్సిన అవసరమే లేదు. దుఃఖము బాధగా శిలగా మారిపోయిన హృదయాలు మళ్ళీ చిగురించాలంటే చాలా కష్టం. అవి అందరికీ చోటు ఇవ్వలేవు కూడా. అప్పుడు ఆ క్షణం వాళ్ళకి అనిపిస్తుంది ఏంటి అంటే ఈ పిల్లలకు చూడాల్సిన బాధ్యత నాది కాబట్టి నేను గుండె రాయి చేసుకొని నా పిల్లలు నేను కాపాడుకోవాలని గుండె రాయి చేసుకుంటుంది. ఈ కథలో నీతి మీకేం అర్థమైందో నాకు చెప్పండి.